తెలంగాణలో ఆహార ఔషధాల విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది. ఈ రెండు విభాగాలను కలిపి తెలంగాణ ఫుడ్ అడల్ట్రేషన్ అండ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీని విధి విధానాలపై త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. హైడ్రా మాదిరిగా దీనికి కఠిన చర్యలు తీసుకునే అధికారాలను ఇవ్వనున్నారు. ఇక ఫాట్కాకు బాస్ గా ఐపీఎస్ అధికారిని నియమిస్తారు. డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న అవినాష్ మహంతికి ఇదేని బాధ్యతలు అప్పగిస్తారు అని సమాచారం. ఫాట్కాను తొలుత క్యూర్ ఏరియా పరిధిలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రమంతా విస్తరిస్తారు. ఫాట్కాపై సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రస్తుతం ఆహార ఔషధాల కల్తీ ఎక్కువగా ఉందని సర్కార్ భావిస్తోంది. కల్తీ నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయమని చెప్పారు. ఇప్పటికే అధికారులు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫుడ్ సేఫ్టీ విధానాలను అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చారు. వీటి ఆధారంగా బిల్లు రూపొందించి శాసనసభలో పెడతారు. శాసనసభలో చర్చించడమే కాకుండా ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. కల్తీపై సమాచార సేకరణకు విజిల్ బ్లోయర్లకు అవకాశం ఇస్తారు. టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఫాట్కాకు అవసరమైన మానవ వనరులు, బడ్జెట్ కేటాయింపులపై సీఎస్ వద్ద చర్చ జరిగినట్లు సమాచారం. గ్రే హౌండ్స్ నుంచి 100 మంది సిబ్బందిని ఫాట్కాకు పంపాలని నిర్ణయించారు. ఏపీలో మావోయిస్టుల ఉనికి లేకపోవడంతో దానికోసం పనిచేసే గ్రే హౌండ్స్ సిబ్బందిని పలు రకాలుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాఫిక్ విభాగానికి కొంతమందిని, ఫుడ్ అండ్ డ్రగ్ విభాగానికి మరికొంతమందిని పంపించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఆహార ఉత్పత్తి యూనిట్లు, తయారీదారులు ఫుడ్ సేఫ్టీ అధికారులను తనిఖీ సమయాల్లో లెక్క చేయడం లేదు, సహకరించడం లేదు. ఒకరిద్దరు అధికారులు తనిఖీలకు వెళ్లినా గప్చుప్గా నమూనాలు సేకరించుకుని బయటపడుతున్నారు. ఆహార ఉత్పత్తిదారులు, తయారీదారులు, హోటళ్ల యాజమాన్యాలు వీళ్లను సీరియస్ గా తీసుకోవడం లేదు. కల్తీ చేస్తే కఠినంగా వ్యవహరిస్తారు అన్న భయం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో పోలీసుల సహకారంతో తనిఖీలకు వెళ్తే సీరియస్నెస్ పెరుగుతుంది అన్న భావన సర్కార్లో ఉంది. ఔషధ కల్తీ నియంత్రణ పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా నకిలీ ఔషధాలు దిగుమతి అవుతున్నాయి. డ్రగ్ కంట్రోల్ విభాగం తనిఖీలు చేస్తున్నప్పటికీ వాటి ప్రవాహం తగ్గడం లేదు. అందుకే ఈ రెండు విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఖాకీ కోరలు తొడగాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.